నంద్యాల జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉయ్యాలవాడ మండలంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోవిందపల్లి వాగులకు భారీగా వరద నీరు చేరింది. వాగు పొంగటంతో రోడ్డుపై భారీ నీరు ప్రవహించింది. భారీగా హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుపోయింది. గ్రామస్తులు వెంటనే స్పందించి ప్రొక్లైన్ రోప్స్తో వాటి సహాయంతో బస్సులో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉండగా అందరినీ కూడా కాపాడగలిగారు. సుంకేశ్ల డ్యాం నుంచి భారీగా వరద రావడంతో ఉయ్యాలవాడ జమ్మలమడుగు రహదారి పూర్తిగా మునిగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టుకుంటే చాది బస్సు ఊరికే బస్సు కట్టలేదు. అలాగే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో కూడా భారీ వర్షాలు. పెద్దముడియం మైలవరం మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పెద్దముడియం మండలంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కట్టలు తెగిపోయాయి. రోడ్లు దెబ్బతినడంతో నెమలదిన్నె, ఘర్షల్లూరు, ఉప్పులూరు, కొట్టాలపల్లి గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.